యాక్చువల్గా ఇది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఇప్పుడు ఇందులో ఒకవేళ వాళ్ళు తీసేశారు, కరెంటు బిల్లు పేరు చెప్పిన ఏదో వాళ్ళకు కూడా ఇచ్చేసేయండి, ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఇవ్వండి. ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇవాళ ఎవ్వడికి వెళ్ళి అడగక్కర్లా. మన చేతిలో సచివాలయంలో డేటా మొత్తం ఉంది. ప్రతి 2000 మంది కుటుంబాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారని క్లియర్, ఎంతమందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయన్నది కూడా క్లియర్. ఇప్పుడు జగన్ ఆ వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి తీసేసాడని చెప్తున్నాం కదా, ఇచ్చేయండి, అందరికి ఇచ్చేసేయండి. 1,47,00,000 కుటుంబాలు, అందులో 1,15,00,000 మంది పిల్లలు ఉన్నారు టోటల్గా, అందరికి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. బట్ ఇక్కడ వార్త కూడా రాసే స్టైల్ చూడండి, హెడ్డింగ్ ఒక రకంగా ఉంటుంది, అసలు విషయం లోపల ఎక్కడో ఉండేటటువంటి అంశం. ఇది కూడా ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే కుటుంబానికి 15,000 అంటున్నారు కాబట్టి అది కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం. లేకపోతే మద్యం మాఫియాను వదలం, వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు, గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు 18,860 కోట్ల నష్టం, 1,00,000 కోట్ల మద్యం విక్రయాల నగదు రూపంలోనే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం, ఆరోగ్యాలు దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తేలుస్తాం, మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, వైకాపా మద్యం దోపిడీ విధానం వల్ల గత 5 ఏళ్లలో రాష్ట్ర ఖజానాకు 18,860 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా, మొత్తం ఎంత అవినీతి జరిగిందో తేల్చాలంటే లోతులోకి వెళ్ళాలి, దర్యాప్తు చేయాలి, అక్రమాలన్నీ వెలికితీసి చర్యలు తీసుకుంటాం. ఇది ఇంత పెద్ద హెడ్డింగ్కు ఇంత పెద్ద వార్త. ఇంతకీ ఎట్లాగో తెలుసా 18,000 కోట్లు తగ్గింది? తెలంగాణతో కంపేర్ చేస్తే ఆదాయం అంతకుముందు కంటే తగ్గిందట. అది అంటే తాగడం తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రేటు పెంచారు, దాని ద్వారా తాగడం తగ్గింది, అప్పుడు ప్రజలకు ప్రయోజనం జరిగినట్ట నష్టం జరిగినట్ట? నెంబర్ 1, 18,850 కోట్ల రూపాయలు తెలంగాణతో పోలిస్తే మన ఆదాయం తగ్గింది కాబట్టి అది దోపిడీ అయినట్టు అవుతుందా? నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఇక్కడేమో నిన్న 30,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని పవన్ కళ్యాణ్, 18,000 కోట్ల రూపాయలు తేడా జరిగింది. ఇది ఇంతకీ అసలు లెక్క ఏంటంటే 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది. అది కూడా ఏంటి, 3,113 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారు అన్నట్టు. ఆ కమిషన్ తీసుకుంటే ఆ కంపెనీలు కేసు